కలెక్టర్ను నిలదీసిన బీసీ సంఘాలు శీల పలకంపై విగ్రహదాత పేరు పెట్టాలి, జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలని అనేక మార్లు అధికారులను చెప్పినా పెడచెవిక పెట్టడం బాధాకరమని బీసీ సంఘాల నాయకులు కర్నూలు జిల్లా కలెక్టరేట్ రంజిత్ భాషను నిలదీశారు. ఈ రోజు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ను బీసీ సంఘాల నాయకులు జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాల్సిందేనని గట్టిగా కోరారు. కలెక్టర్ స్పందిస్తూ తన కార్యాలయానికి రావాలని కోరితే బీసీ సంఘాల నాయకులు కలెక్టర్ దగ్గరికి చేరుకున్నారు. విధి విధానాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. దీంతో బీసీ సంఘాల నాయకులు శాంతించి వెనుతిరిగారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతున్నారే తప్ప ఆచరణలో పెట్టడం లేదన్నారు. తక్షణమే సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, శీల పలకంపై విగ్రహదాతల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కర్నూలులో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడంలో అధికారులు కానీ అప్పటి ప్రభుత్వ పాలకులు కానీ నిర్లక్ష్యం వహించారు. ఈరోజు విగ్రహం సరిగ్గా లేదు. ఈ సర్కిల్ డిజైన్ కూడా మార్చమని మేము చెప్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి మేయర్ గారికి, ఎంపీ సంజీవ్ కుమార్ గారికి మేము చెప్పాము, సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే ఇద్దరిని పెట్టమని. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని ఎట్లా విస్మరిస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆమె విగ్రహం, ఈయన విగ్రహం ఇద్దరిని కలిపి పెట్టమంటే పెడతామని చెప్పేసి పసిపుసి మారేడుకాయ చేసి ఈరోజు విగ్రహాన్ని కూడా సరిగ్గా పెట్టకుండా ఈరోజు అధికారులు, పాలకులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మినిస్టర్ గారు ఇలాగే వెళ్ళినారు, కనీసం ఒక దండ కూడా వేయలేదు. బిర్లా సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ అని ఏర్పాటు చేశారు. ఆ సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయించాము. పాతది తీసేసి కొత్తది. అది ప్రభుత్వమేమి ఇవ్వలేదు. మేము స్వతహాగా మా సొంత డబ్బులతో స్పాన్సర్ చేసాము ఆ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని పెట్టడంలో కూడా ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దానికి మెట్లు లేవు దండలు వేయడానికి, మరి గార్డెన్ సరిగా లేదు. మేము మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టమని మేము తెచ్చి ఇచ్చి పెట్టినా కూడా వాటిని పెట్టడానికి ఈ అధికారులు ఇష్టపడడం లేదు. మరి గత కమిషనర్ గారు పెడతానని మోసం చేసి మరి పెట్టకుండా, దాన్ని ప్రారంభించకుండా, దాంతో ఎవరితో విఐపీలతో ప్రారంభించకుండా కూడా మరి కట్టిన గుడ్డను తీసేసి వెళ్ళిపోయాడు. మరి ఇంత దుర్మార్గంగా అధికారులు బీసీల పట్ల వ్యవహరిస్తుంటే మరి ఎంతో బాధగా ఉంది. ఈరోజు కలెక్టర్ గారు వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి దండలు వేయడానికి వచ్చారు. మరి మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు దానికి టెంపరీగా పెట్టిన స్టాండును, మెట్లను మరి పక్కకు తొలగించారు. దానికి కలెక్టర్ గారు చాలా ఇబ్బంది పడ్డారు. మరి మమ్మల్ని పిలిపించేసి మాట్లాడతామని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్కి పిలిపిస్తే మేము వచ్చి మాట్లాడితే వెంటనే కమిషనర్ గారితో మాట్లాడారు. మీకు కావాల్సిన డిజైన్లో ఏ విధంగా కావాల్సి ఆ విధంగా మీరు ప్రపోజల్ ఇవ్వండి, మేము పెడతామంటని కలెక్టర్ గారు స్వతహాగా హామీ ఇచ్చారు. మరి ఆ హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కమిషనర్ దగ్గరికి మా ప్రజా సంఘాలన్నీ వెళుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బాగా ఆలోచించి ఎవరెవరి విగ్రహాలను సెంటర్ పాయింట్లు పెట్టేసి చాలా భారీ ఎత్తున పెట్టేసి చాలా చక్కగా నిర్మించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మాత్రము పట్టుకుంటే ఇరిగిపోయేంత మెట్లు, ఐరన్ రాడ్స్ పెట్టేసి మరి మెట్లు లేకుండా, అక్కడ ఫౌంటైన్ లేకుండా మరి ఇబ్బంది పెట్టారు. దీనికి బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు భారీ ఎత్తున వాటిని నిర్మించవలసిందిగా, సెంటర్ సర్కిల్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.